ఒక చెల్లెలికి అన్న ధైర్యం లాంటివాడు, ఒక అక్కకి తమ్ముడు ప్రాణం లాంటివాడు. దానికి ఉదాహరణే రేపల్లె దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన అక్కని ఏడిపిస్తున్నారన్న ఉద్దేశంతో 12 ఏళ్ల పిల్లవాడు తన ప్రాణాలకు కూడా తెగించి తన ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాంటిది ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన అక్క చెల్లెళ్ళని తోడేళ్లతో పోలుస్తున్నారు. తోడేళ్ళు అని చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిత్ర. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళిద్దరిని రామలక్ష్మణులు అనుకునేవారు. 4.5 ఏళ్ల క్రితం వైఎస్ వివేకానంద రెడ్డిని తన ఇంట్లోనే దారుణంగా చంపివేయటం జరిగింది, హత్య చేయటం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో సునీతారెడ్డి గారు, వైఎస్ సునీతారెడ్డి గారు, మన వివేకానంద రెడ్డి గారు కూతురు ఆయన్ని, ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆమె తట్టని తలుపు లేదు. ఆమెకి ఇవాళకి కూడా న్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో లేదు. చివరికి ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందంటే, నిన్న నా మీద సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి తోడేళ్ళు నన్ను చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. నీ ప్రాణం తీస్తాం, మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుందని చెప్పి పోస్టింగ్లు పెడుతున్నారని చెప్పి హైదరాబాదులో వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం మనందరం చూసాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం 24 గంటలు సొంత చెల్లెలకి సొంత అక్కకి న్యాయం చేయలేరు. కానీ ఈయన ప్రపంచంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళని గంటకి 10 సార్లు ఇవ్వాలి. ఎందుకంటే మీటింగ్ చూస్తే ఆయన మాట్లాడిన ప్రతి 10 మాటలకు ఒక అక్క చెల్లెళ్ళ మాట మాట్లాడుతున్నారు. సొంత అక్క చెల్లెళ్ళకి ఏం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తారని మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇక సొంత చెల్లెల గురించి చెప్పాలంటే ఆమె ఏమని చెప్పింది, నేను జగనన్న బాణాన్నంది. ఇవాళ ఏమని చెప్తుంది, అయ్యా నీ మీదే నేను బాణంగా వస్తున్నాను, నువ్వు చేసిన అవినీతిని నీకు నేను ఈ ప్రజలందరికీ వివరిస్తానని చెప్పి ఆమె ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద, ఇతర వ్యవహారాలన్నింటి మీద కూడా పెద్ద ఉద్యమం చేస్తుంది. ఆమె మీద కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆమె వైఎస్ షర్మిలారెడ్డి కాదంటారు, అప్పుడేమో ఇప్పుడు శర్మ, ఇవాళ శాస్త్రి గారు అంటారు. ఆ రోజున ఆయన పక్కన తిరిగినప్పుడు మాత్రం రెడ్డి గారు అవుతుంది, ఇక్కడికి వస్తే మాత్రం శాస్త్రి గారు అవుతుంది. ఇది ఈ అన్న యొక్క పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఇతర చెల్లెళ్ళకి అక్కలకి ఏం చెయ్యక్కర్లేదయ్యా మీరు, ఎందుకంటే వాళ్ళందరినీ చూసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2 నెలల్లో రాబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళని ఆయన చూసుకుంటారు. ముందు మీ సొంత అక్క చెల్లెళ్ళ సంగతి మీరు చూసుకుంటే చాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.